చికెన్ గ్రేవీ మంచి రుచిగా రావాలంటే ఇలా చేయాలండి. ఇలా చేయాలంటే ముందుగా మనం మిక్సీ జారీలోకి టమోటాలు తీసుకునేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కాస్త నూనె వేసుకునేసి బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలకులు ఇవి వేసాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకునేసి ఇలా బాగా వేగనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోనిచ్చి ఆ తర్వాత చిటికెడు పసుపు, కారము ఇవి వేసాక ఇలా వేగాలి. ఆ తర్వాత టమాటా పేస్ట్ వేసి సాల్ట్ వేసుకునేసి ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకునేసి ఇలా ఉడికిన తర్వాత ఆ తర్వాత చికెన్ని దాంట్లో వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత దాన్ని కాస్త కిందకి మీదకి తిరిగేసుకుంటూ మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన దాంట్లోకి ఇప్పుడు కాస్త పెరుగు వేసుకునేసి ఇలా బాగా తిరిగేసుకుంటూ ఇలా ఉడకనిచ్చి మీదకించి గరం మసాలా, కసూరి మేతి కూడా వేసుకునేసి ఇలా కాస్త తిరగేసుకునేసి ఇలా బాగా ఉడకనివ్వాలి. ఉడికిన దాంట్లో కాస్త కొత్తిమీర చల్లుకునేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా బిర్యానీలోకి కానీ రైస్లోకి కానీ తింటే సూపర్.